హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. మెయిన్లీ లాస్ట్ వీడియోస్లో ఏమైతే ఆపరేటర్స్ గురించి చెప్పానో అవి ప్రాక్టికల్గా ఇప్పుడు మనం జస్ట్ కోడ్ అనే టెస్ట్ చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనము మెయిన్గా అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసుకుందాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మీకు చెప్పాను, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై చెప్పి మాడ్యుల్ అని చెప్పి ప్రతి ఒక్కటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను. చూడండి, 10+5 అంటే ఏమవుతుంది? 15. 10 - 5 5. 10 × 5 50. 10 డివైడెడ్ బై 5 2 వచ్చింది. ఇప్పుడు చూడండి, 5 మాడ్యులో 2 అంటే రిమైండర్ ఏమొస్తుంది గైస్? రిమైండర్ చూడండి, 2 డివైడెడ్ బై 4 అంటే 4 డివైడ్ అయితే రిమైండర్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఆ 1 అనే రిటర్న్ అవుతుంది. చెప్పాను మీకు, మాడ్యుల్ అంటే రిమైండర్ రిటర్న్ అవుతుంది. అందరినీ ఇప్పుడు చూసుకుంటే 3 × 2 దాని అర్థం ఏంది గైస్? 3 స్క్వేర్ అని అర్థం. 3 × 3 అంటే అర్థమైంది గైస్, 3 క్యూబ్ అని అర్థం. 3 క్యూబ్ అంటే 27 వస్తుంది. ఇక్కడ 3 స్క్వేర్ అంటే మనం ఇప్పుడు 9 అని వచ్చింది. ఇప్పుడు మనం 3 క్యూబ్ పెడదాం, 3/4 పెడదాం. 3/4 ఏమవుతుంది? 81. ఒకసారి చెక్ చేయండి గైస్, 3/4. ఇప్పుడు దాని తర్వాత 5 డివైడెడ్ 5 ఫ్లోర్ వాల్యూ 2 అంటే ఇప్పుడు ఫ్లోర్ వాల్యూ అంటే వచ్చిన ఆన్సర్ 2.5 అయితే దాన్ని తగ్గిస్తుంది రౌండ్ ఫిగర్కి, డౌన్ రౌండ్ ఫిగర్ చేస్తుంది. 2.5 అయితే 2 అవుతుంది, 3.5 అయితే 3 అవుతుంది. ఇక్కడ 5 డివైడ్ బై 2 అంటే మామూలుగా ఏమవుతుంది? 2.5. 2ని తగ్గియాలంటే ఏమవుతుంది? 2 అవుతుంది. ఇదో చూడండి, 2 అనేది. ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ అసైన్ చేసేటి, x = 5, x + 3 అంటే దాని అర్థం ఏంది? x + 3 అంటే అర్థం ఏంది? x = x + 3 అని అర్థం. x = x + 3. ఆ x ప్లస్లో 5 పెడతాం. x = x + 3 అనేప్పుడు x = 5 + 3 అవుతుంది. x = 8 అవుతుంది. ఇక్కడ ప్రింట్ చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. y = 5, y = y + 3 అంటే ఈ ఈక్వేషన్ సేమే గైస్. ఇప్పుడు y వాల్యూ ఫస్ట్ ఇక్కడుండే y వాల్యూ ఇక్కడ పెడుతున్నాం. y = 5 + 3. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే మీకు చెప్పాను, లైన్ బై లైన్ ప్రింట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఈ లైన్ ప్రింట్ అవుతుంది, y = 5 ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ దాని తర్వాత సెకండ్ లైన్కి వస్తుంది, y = y + 3. y = అని ఒక వాల్యూలో స్టోర్ చేసుకుని y + 3 అని ఎప్పుడైతే వస్తుందో ఆ y అనేది ఏ మైండ్లో ఫిక్స్ అయింటుంది? 5 అనేది ఫిక్స్ అయింటుంది. ఆ 5 ఇక్కడ పెట్టి 5 + 3 8 అని ప్రింట్ అవుతుంది. అంటే y = 8. ఇక్కడ చూడండి 8 అంటే ఇప్పుడు మీకు ఏమర్థం కావాలా? x = 3 అన్నా ఒకటే, x = x + 3 అన్నా ఒకటే. అంటే ఇక్కడ x = 3 అన్న ఒకటే, ఇక్కడ x = x + 3 అన్నా ఒకటే, రెండు ఒకటే. అలా అసైన్ ఆపరేటర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఏమైనా డౌట్ ఉంటే వీడియోలో డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి గైస్. క్లియర్గా మీకు ఐడెంటిఫై అవుతుంది. ఒకసారి మళ్ళీ వీడియో చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. అందరినీ ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్ చూసుకుంటే చాలా కంపారిటివ్ ఆపరేటర్స్ ఉన్నాయి. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు చాలా కంపారిజన్ ఆపరేటర్స్ మీకు లాస్ట్ వీడియో చెప్పాను. బట్ ఇప్పుడు మీరు కొన్ని ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. x = 3, y = 5. ప్రింట్ x > y. 3 > 5 కాదు కదా గైస్. సో ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. చూడండి, ఫాల్స్ రన్ చేస్తున్నా చూడండి. మళ్ళీ x = x + 2. ప్రింట్ x = y అంటే x = x + 2. ఇక్కడ మీకు ఫస్ట్ లైన్లో ప్రింట్ అయింది x = 3 అంటే మైండ్లో ఏం ఫిక్స్ అయి ఉంటుంది? x వాల్యూ 3 అని ఫిక్స్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ లైన్కి వచ్చామో x = x + 2 అని xలో ఇక్కడ x వచ్చింది కదా, ఆ xలో 3 పెట్టుకుంటుంది. 3 + 2 ఏమవుతుంది? 5 అంటే x వాల్యూ 5 అయిపోయింది కదా. x = 5 కదా. ఇప్పుడు y వాల్యూ ఇక్కడ 5 అని ఇచ్చినాం అంటే x 5 = 5 అంటే ట్రూ అని ప్రింట్ అవుతుంది. అర్థమైంది కదా ఈ లాజిక్ అనేది? ఒకసారి జస్ట్ థింక్ చేయండి, ప్రాక్టీస్ చేయండి గైస్. ఒకసారి అనలైజ్ చేయండి, నేనేం చెప్పానో అది అనలైజ్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ అంటే x = int of ఇన్పుట్ ఎంటర్ ఎనీ నెంబర్. ఈ సింటాక్స్ మీకు చెప్పాను, అది ఎలా ఉపయోగపడుతుంది ప్రాక్టికల్గా చూద్దాము. చూడండి, ఇప్పుడు యూజర్ నుంచి ఒక ఇన్పుట్ వాల్యూ అడుగుతుంది. చూడు, ఎంటర్ ఎనీ నెంబర్. యూజర్ మనము అంటే మన ప్రోగ్రామర్స్. యూజర్ పక్కన ఒక వ్యక్తి వచ్చి కొడతాడు కదా, వారికి. ఇప్పుడు మనకు 8 అని కొట్టాం, 8 అని కొట్టి ఎంటర్ కొట్టాం. ఇప్పుడు దానికి ఫిక్స్ ఏమైపోయి ఉంటుంది అంటే ఎక్స్ వాల్యూ అనేది 8 అని ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు 8 అనేది కంపేర్ చేసుకుంది. ఫస్ట్ లైన్ చూడండి, 8 > 3 రైట్, 8 < 10 రైట్. అంటే రెండు వాల్యూలు రైట్ అయినాయి.
ఫస్ట్ వాల్యూ ట్రూ అయింది, సెకండ్ వాల్యూ ట్రూ అయింది. ఇక్కడ అండ్ కండిషన్ అన్నాం, అండ్ కండిషన్ రెండు ట్రూ అయితేనే ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ ట్రూ అని ప్రింట్ అయింది కదా. ఇప్పుడు ప్రింట్ నాట్ ఆఫ్ ట్రూ ఏమవుతుంది గైస్, ఇదంతా ట్రూ అని తెలిసింది మనకు, నాట్ ఆఫ్ ట్రూ ఫాల్స్ అని ప్రింట్ ఉంది, అంటే ఫాల్స్ అని మనకి రిటర్న్ అవుతుంది. ఐడెంటిటీ ఆపరేటర్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ యాపిల్ బనానా, వై ఈజ్ ఈక్వల్ యాపిల్ బనానా. ఇక్కడ మనము జెడ్ వాల్యూ ఎక్స్ అని క్లియర్గా ఇచ్చాము. సో ఎక్స్ ఇస్ జెడ్ అనేప్పుడు ట్రూ అని ప్రింట్ అవుతుంది ఫస్ట్ వాల్యూ. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ ప్రింట్ ఎక్స్ ఈజ్ వై. ఇప్పుడు మీకు ఇజ్కి ఈక్వాలిటీకి డిఫరెన్స్ చెప్తా చూడండి. ఎక్స్ ఈజ్ వై అంటే వాల్యూ ఆబ్జెక్టివ్ రెండు ఈక్వల్ అవుతేనే ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ, ఎక్స్ అనేది వేరు, వై అనేది వేరు. ఎక్స్ ఈజ్ వై అంటే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు వై అంటే జస్ట్ లోపల ఉన్న వాల్యూస్ సేమ్ అయితే చాలు. ఎవరికి ఈక్వల్ టు అనే వాళ్ళకి. ఇజ్కి కండిషన్స్ ఉంటాయి, సేమ్ వేరియబుల్ ఉండాలి, సేమ్ గ్రూప్స్ లోపల ఆబ్జెక్ట్స్ కూడా సేమ్ ఉండాలి, అప్పుడే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మీకు క్లియర్గా తెలిసింది కదా ఇజ్ అంటే ఏంది, ఈక్వల్ టు అంటే ఏంది, అది గైస్. ఇప్పుడు దాని తర్వాత మెంబర్షిప్ ఆపరేటర్స్, ఇన్ నాట్ ఇన్ ఫంక్షన్ మీకు లాస్ట్ వీడియో కాదు, ఐ మీన్ థర్డ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. ఒకసారి చెక్ చేయండి క్లియర్గా అర్థం కాబట్టి. జస్ట్ మీకు సింటాక్స్ చూపిస్తున్నాను. పైనాపిల్ నాట్ ఇన్ ఎక్స్ అంటే దీని అర్థం ఏంటంటే పైనాపిల్ ఎక్స్లో లేదు కదా అని మనం కొట్టాము. అది చూడండి ఇక్కడ చెక్ చేసుకుంటుంది, పైనాపిల్ ఉందా లేదు అంటే మనం కొట్టింది రైట్ కదా, ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఉంది అని కొట్టాము అంటే పైనాపిల్ ఇన్ ఎక్స్, ఇంగ్లీష్లో జస్ట్ థింక్ చేయండి, సేమ్ అదే. పైనాపిల్ ఇన్ ఎక్స్ ఉందా లేదు, సో ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే మీకు ఒక రోస్ ఇచ్చాను, మీకు కాలమ్స్ ప్లస్ మైనస్ అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చాను, ఆర్డర్ ప్రకారం కంపైల్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ 2+3 ఫస్ట్ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 3+4 కూడా ప్రింట్ అవుతుంది సేమ్ టైం. 2+3 అంటే ఏంది 5, 3+4 అంటే ఏంది 7, 5 - 7 ఎంత -2 రిటర్న్ అయింది కదా. ఇది గైస్. ఎవరికైతే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుందో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ గైస్.